అరబ్తో స్నేహాన్ని అమెరికా నటిస్తోందా? ఉగ్రవాదానికి ఊతమిస్తున్నా పట్టించుకోకుండా పాకిస్తాన్కు అండగా నిలబడుతోందా? అసలు ట్రంప్ వ్యూహం ఏంటి? భారత్ను అణగదొక్కేందుకు అమెరికా, చైనా ఏకమయ్యాయా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు ఉగ్రవాదాన్ని అంతమొందిస్తానంటున్నారు, మరోవైపు టెర్రరిస్టు దేశాలతో స్నేహం చేస్తున్నారు. పాకిస్తాన్ విషయంలో అమెరికాకు ప్రేమ ఒకంత ఎక్కువే. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలోనూ అగ్రరాజ్యం వైపే పాకిస్తాన్ నిలబడింది. ఆ విశ్వాసంతో పాకిస్తాన్ వైపే నిలబడుతోంది అమెరికా. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో దాన్ని ఆపేలా ఒత్తిడి తెచ్చింది. ఆపరేషన్ సింధూర్ ఆపడానికి కారణం కూడా తానేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. Now it's a shame. We just heard about it just as we were walking in the doors of the Oval. Just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. You know, they've been fighting for many, many decades and centuries, actually, if you really think about it. No, I just hope it ends very quickly. We just informed them a little while ago, and all action is stopping. Some people probably haven't heard yet. You know, there are various people in various rather strategic locations. But by this moment, they should just about all know, Marco, I think that the attacks are going to stop both ways. And that's pretty much it. But we've just informed everybody just a little while ago. Well, I can announce all of them now. I could announce 50 to 100 deals right now because, you know, I'm the shopkeeper and I keep the store. And you know, I know what countries are looking for and I know what we're looking for, and I can just set those terms and they can go shopping or they don't have to go shopping because everybody wants to shop here. పహల్గాం దాడులపై సంతాపం ప్రకటించిన ట్రంప్ తన మిత్రదేశం పాక్ ప్రయోజనాలను కాపాడారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మరో 2 రోజులు దాడులు చేసినట్లయితే పాక్ సర్వనాశనం అయ్యేది. కేవలం అమెరికా ఒత్తిడి వల్లే ఈ దాడులకు బ్రేకులు పడ్డాయి. అంటే తన మిత్రదేశాన్ని ట్రంప్ కాపాడుకున్నారు. భారత్ అగ్రరాజ్యానికి బలమైన వాణిజ్య సంబంధాలున్నాయి. అమెరికా అభివృద్ధికి ఇండియా మేధస్సు అవసరం. లేకపోతే అసలు మన దేశాన్ని లెక్క చేసేదే కాదు. జూన్ 14వ తేదీన అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అమెరికా సైన్యం 250వ వార్షికోత్సవం జరగనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలను నిర్వహిస్తోంది అమెరికా. ఈ సందర్భంగా అమెరికా సైన్యం పరేడ్ కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. అదే రోజు డొనాల్డ్ ట్రంప్ పుట్టినరోజు కూడా కావటం విశేషం. जो जानकारी आई, जो फील्ड मार्शल हैं, यानी कि वो फील्ड मार्शल हैं, फील्ड मार्शल नहीं, आसिफ मुनीर, जो पहलगाम के आतंकवादी हमलों के पहले कुछ ही दिन पहले एक सांप्रदायिक जहर से भरा हुआ भड़काऊ और उत्तेजक भाषण दिया था, उसी आसिफ मुनीर को अमेरिकी के सेना दिवस जो 14 जून को होने वाला है, उनको एक विशेष निमंत्रण दिया गया है. इसका क्या हम मायने समझें? मंशा क्या है अमेरिका का? और तीसरा बड़ा धक्का, यूएस स्टेट डिपार्टमेंट यानी कि विदेश मंत्रालय के जो प्रवक्ता है, वो वीडियो भी है, वो सब वीडियो निकला है. कल वो परसों दिन का प्रेस कॉन्फ्रेंस है और कल निकला था कि वो कहते हैं कि राष्ट्रपति ट्रंप की मध्यस्थता के कारण भारत और पाकिस्तान के बीच में युद्ध विराम हुआ. और सब लोग जानते हैं कि राष्ट्रपति ट्रंप ने ही करवाया है और राष्ट्रपति ट्रंप के कारण भारत और पाकिस्तान के बीच में अभी युद्ध विराम हुआ है. అమెరికా సైనిక పరేడ్ ఆహ్వానం అందిందే ఆలస్యం అన్నట్లు అమెరికా వెళ్లారు పాక్ ఆర్మీ చీఫ్. సైన్యం పరేడ్ లో పాల్గొన్న తర్వాత పెంటగాన్ అధికారులతోనూ పాకిస్తాన్ సమావేశం కానున్నారు. 3 రోజుల పాటు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికాలోని సైనికాధికారులు, ఇతర ఉన్నతాధికారులతో భేటీలు నిర్వహించనున్నారు. భారతదేశంలో ఉగ్రదాడుల వెనుక పాకిస్తాన్ ఆర్మీ హస్తం ఉందని ఇండియా ఆధారాలు సమర్పించినా అమెరికా వైఖరిలో మార్పు రాలేదు. పాక్ పై ఆ దేశానికి ఆప్యాయత తగ్గలేదు. అమెరికా సైన్యం 250వ పరేడ్ కు పాక్ ను ఆహ్వానించడం, పెంటగాన్ అధికారులతో సమావేశం కావటం అనేది అమెరికా 2 కళ్ల సిద్ధాంతానికి నిదర్శనమంటున్నారు విశ్లేషకులు. అమెరికా ఆర్మీ డే సందర్భంగా వాషింగ్టన్ డీసీలో అతిపెద్ద పరేడ్ నిర్వహించనుంది. వేలాది సైనికులు, యుద్ధ విమానాలు ఈ పరేడ్ లో పాల్గొననున్నాయి. 2 లక్షల మందికి పైగా జనం ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు.
ఇంత పెద్ద కార్యక్రమానికి ఉగ్రవాదులను తయారు చేస్తున్న, ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ను ఆహ్వానించడం పాక్ కుటిల నీతికి నిదర్శనం. అమెరికాకి ప్రపంచానికి అందరికీ తెలిసింది ఏమిటంటే టెర్రరిజం, ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ దాస్తుంది. ఓసామా బిన్ లాదెన్ 5 సంవత్సరాలు దాచింది వాళ్ళ బేస్లోనే. అదే కాకుండా పాకిస్తాన్ చైనాతో కలిసి అని వ్యవహారాలు చేస్తుంది. అమెరికాకి అది పట్టదు, యూరోప్కి పట్టదు. పాకిస్తాన్ ప్రయత్నం చేసేది ఏంటంటే ఏదో కొత్తగా మాకు మంచి సంబంధం ఏర్పడింది అని అక్కడున్న జనరల్ మునీరు ఆ ప్రభుత్వం చూపెట్టుకోవటానికి, అక్కడ అంతర్గత రాజకీయాన్ని మేము బలం పడ్డామని చెప్పుకోవటానికి, భారతదేశం కొంచెం దూరం అని చెప్పుకోవటానికి అది కరెక్ట్ కాదు. ఈ సందర్భంగా భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ పై అమెరికా ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంది. చైనాతో పాకిస్తాన్ కు పెరుగుతున్న ఆర్థిక, సైనిక సంబంధాలపైన అగ్రరాజ్యం హెచ్చరించే ఛాన్స్ ఉంది. అమెరికా రాజనీతి అర్థం కానిదిగా ఉంది. అటు చైనా తర్వాత ఆసియా ఖండంలో అమెరికాకు, పశ్చిమ దేశాలకు సవాల్ చేయగల సత్తా ఒక్క భారత్కే ఉంది. ఇప్పటికే ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. అందుకే మన దేశాన్ని ఇబ్బంది పెట్టేందుకు చైనా పక్కలో బల్లెంలా తయారైంది. అందుకే పాకిస్తాన్ తో అమెరికా స్నేహం చేస్తోంది. భారత్ ఆర్థికంగా ఎదగటం అమెరికా, చైనా లాంటి దేశాలకు కంటగింపుగా మారింది.